నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. తెలంగాణ రాష్ట్రంలోనే 42% బీసీ రిజర్వేషన్లను రక్షించుకోవడమే ధ్యేయంగా ఈ నెల 18వ తారీఖు శనివారం రోజున సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 53.33% ఉన్న బీసీల రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల దృష్టిలో పెట్టుకుని గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ 42% స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. కులగణన చేపట్టినటువంటి తరుణంలో బీసీల జనాభా 56.33% ఉన్నటువంటి జనాభా తమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు తలపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాల కార్యాచరణ సమితి ఏదైతే ఉందో అది 18వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన సందర్భంలో దుబ్బాక జేఏసీ ఆధ్వర్యంలో రేపు దుబ్బాకలో బంద్ నిర్వహించాలని వ్యాపారస్తులను, విద్యా సంస్థలను, అదేవిధంగా అన్ని దుకాణ సముదాయాల వారిని కోరుతా ఉన్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం కాకుండా 42% రిజర్వేషన్లు ఏవైతే ఇస్తామని చెప్పారో అదే 42%తో స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రిజర్వేషన్ సాధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ కూడా బంద్కు పిలుపునిచ్చినాయి. దాంట్లో భాగంగానే దుబ్బాకలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కాకుండా కేవలం బీసీ నినాదమే తోటి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినాం. రేపటి బంద్కు దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. రేపటి బంద్ తోటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉండబడే అన్ని రాజకీయ పార్టీలకు కూడా అర్థం కావాలి బీసీల బలం ఎంత ఉందో అని చెప్పి తెలియజేయడానికే ఈ కార్యక్రమం తీసుకున్నాం. రేపటి బంద్లో స్థానికంగా ఉన్నటువంటి వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలందరూ కూడా సహకరించాలని చెప్పి వారందరికీ ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ 42% రిజర్వేషన్ అమలు జరిగే వరకు కూడా బీసీలందరూ ఐక్యంగా ఉద్యమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ఎందుకంటే చట్టసభల్లో మాకు అవకాశాలు కనుమరుగవుతున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల్లోనైనా బీసీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన ఏదైతే సర్వే ఉందో ఆ సర్వే ప్రకారం 54%, 56% అన్నారు. కానీ 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం ప్రభుత్వానికి లీగల్గా కానీ ఏ రకంగా కానీ సపోర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీల పక్షాన మా పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి 42% రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికీ దీనికి బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించి 42% బీసీ రిజర్వేషన్లతోటి మాత్రమే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు జరపాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదనే పరిస్థితుల్లో బీసీ వర్గాలు ఆందోళనలోనే ఇప్పుడు కనుక ఈ రిజర్వేషన్లు అమలు కాకపోతే ఇంకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో కాదు, శాశ్వతంగా ఈ నినాదం చచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రాబోయే తరాలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకంతా అనే నినాదంతో ఈరోజు బీసీలందరూ పార్టీలకు అతీతంగా ఏకమై చైతన్యమవుతున్న సందర్భంగా ప్రభుత్వాలుగా ఉన్నటువంటి బాధ్యతాయుతమైన పార్టీలు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.